ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. ఈరోజు మన వాక్య భాగము కొరింథీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. ఈ అధ్యాయము స్త్రీ పురుష సంబంధాల గురించి తెలియజేస్తుంది. అంటే జారత్వం జరగకుండా ఉండడానికి వివాహాన్ని ఒక పరిష్కారంగా దేవుని వాక్యం ఈ అధ్యాయం ద్వారా తెలియజేస్తుంది. మొదటి 2 వచనాలు. స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు, అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. ఇంకా ఈ అధ్యాయంలో వివాహ జీవితంలో కొనసాగుతూనే దైవికమైన జీవితాన్ని ఎలా కలిగి ఉండాలో, రెండిటిని ఎలా బ్యాలెన్స్ చేస్తూ కొనసాగించాలో పౌలు దైవికమైన జ్ఞానంతో తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా ఈ విషయాలన్నీ క్లియర్గా తెలుసుకోవాలి అనుకునేవారు మొదటి కొరింథీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం అంతా చదివి తెలుసుకోవచ్చు. 12వ వచనం నుండి ఒక విశ్వాసి ఒక అవిశ్వాసి పార్ట్నర్స్గా ఉంటే ఎలా దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలో రాయబడి ఉంది. 14వ వచనం చదువుకుందాం. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. ఈ మాట యొక్క నెరవేర్పు ఎంతోమంది విశ్వాసుల నిజ జీవితాల్లో జరగడం మనం చూడొచ్చు. ఒక విశ్వాసురాలైన స్త్రీ తన విశ్వాసము, దేవుని యందలి భయభక్తులు, తన యొక్క సహనం, తన యొక్క కన్నీటి ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలో తను మొరపెట్టుకోవడం ద్వారా ఒక అవిశ్వాసిగా చెడు వ్యసనాలు, మూర్ఖత్వాన్ని కలిగి ఉన్నటువంటి తన యొక్క భర్తను దేవునికి అప్పగించడం ద్వారా, దేవుని కనికరం ద్వారా ఆ వ్యక్తి యొక్క మార్పును తను సాధ్యపరచుకోగలదు. అదేవిధంగా అవిశ్వాసురాలైన ఒక స్త్రీ విషయంలో కూడా ఒక విశ్వాసి అయిన భర్త ఇదే మాదిరి తన భార్యను విశ్వాసురాలిగా మార్చుకోవచ్చు. అయితే ఇదంతా చాలా ఛాలెంజింగ్గా ప్రతిదినం వారికి ఉండవచ్చు. ఒక వ్యక్తి మార్పు కొన్నిసార్లు చాలా కష్టసాధ్యంగా ఉండొచ్చు. అయితే అది అసాధ్యమైతే కాదు, దేవునికి సమస్తం సాధ్యమే. అందుకే బైబిల్లో ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసిని మాత్రమే పెండ్లి చేసుకోవాలని రాయబడి ఉంది. అయితే పౌలు 28వ వచనం ద్వారా ఇలా చెప్తూ ఉన్నాడు. ఆల్రెడీ పెళ్ళి అయితే దాని నుండి ఎవరూ విడుదల కోరవద్దు. అయితే వివాహం లేకుండా పవిత్రంగా ఉండగోరితే మరీ మంచిదని తను అభిప్రాయపడుతూ ఉన్నాడు. అయితే దేవుని వాక్యం ఇలా తెలియజేస్తుంది, వివాహం అన్ని విషయాలలో ఘనమైనదని. అయితే దేవుని వాక్యం ఇంకా ఇలా చెప్తుంది. 29వ వచనం చదువుకుందాం. కాలము సంకుచితమైనది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకము అనుభవించువారు అమితంగా అనుభవింపకుండనట్టును ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. మీరు చింతలేని వారై ఉండవలెనని కోరుచున్నాను. మన దృష్టి ఎప్పుడు పైనున్న వాటిపైనే ఉండడం అనేది అసలు ప్రాముఖ్యమైన విషయం. స్త్రీలైనా పురుషులైనా ప్రభు కార్యాల మీద మనస్సుంచుకోవడం దేవుని చిత్తం. అది మనకు సమస్త ప్రజలకు ఎంతో మేలుకరమైన విషయం. అయితే వివాహమైన వారు ప్రభువు విషయాలను కాకుండా భర్త భార్యను, భార్య భర్తను ఏ విధంగా సంతోషపెట్టగలమో అని లోక విషయమైన వాటిని గూర్చి చింత కలిగి ఉంటారు. అప్పుడు దేవుని పనుల విషయంలో వారు స్వతంత్రులుగా ఉండలేరు. వారు లిమిట్స్ని కలిగి ఉంటారు. దేవుని వాక్యం ఎంతో యథార్థమైంది. మనకు మంచిని గూర్చి ఉపదేశిస్తుంది, అదే సమయంలో చెడును గూర్చి తెలియపరుస్తూ గద్దిస్తుంది. మనం దేవుని వాక్యాన్ని చదువుతూ మన జీవితాలకు అవసరమైన ఇన్స్ట్రక్షన్స్ని తీసుకొని తప్పిపోకుండా జీవించగలుగుతాం. ఈ 7వ అధ్యాయం అంతా చదివినప్పుడు
ఒక మంచి వచనాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. వివాహ బంధంలో ఉన్నవారు వారు ఎటువంటి వారైనా సరే, ఒకవేళ భార్య భర్త ఇద్దరి అభిప్రాయాలు వేరు కావచ్చు, ఇద్దరి టేస్ట్ వేరు కావచ్చు, ఇద్దరి గోల్స్ ఎయిమ్స్ జీవితంలో వేరుగా ఉండొచ్చు. ఒకవేళ ఒకటిగా ఉన్నా కూడా అది ఇంకా మంచిదే. విషయాలను ఇద్దరూ చూసే విధానం కూడా పూర్తిగా వేరువేరుగా ఉండొచ్చు. అయితే ఇక్కడ ఒక బ్యూటిఫుల్ వర్డ్ మన కోసం రాయబడి ఉంది. 15వ వచనం చదువుకుందాం. సమాధానంగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. మనం నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే, మన భక్తి విశ్వాసం యథార్థమైనదైతే, మన వైవాహిక జీవితంలో మనం ఖచ్చితంగా సమాధానాన్ని కొనసాగించగలుగుతాం. ఇటువంటి కృప ప్రతి క్రైస్తవ స్త్రీ పురుషులకు పరిశుద్ధాత్మ దేవుడు దయచేయునుగాక.